ఈరోజు క్లాస్కి వచ్చేసరికి అయితే చాలా టాపిక్స్ తెలుసుకుందాం జావాలో. బికాస్ మీరు కొంచెం జావాలో కొంచెం స్పీడ్గా వెళ్తా, బికాస్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, అది ఇంకా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. హోప్ అందరికీ బేసిక్స్ జావా వచ్చని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ హౌ టు ఇన్స్టాల్ అండ్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో చెప్పా, డేటా టైప్స్ కూడా చెప్పా. ఈరోజు బేసిక్ ప్రాబ్లమ్స్ రాద్దాం, ఓకేనా? అండ్ బిఫోర్ దట్ ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మీరు ఇండస్ట్రీ లెవెల్కి వెళ్తే కామెంట్స్, వాట్ ఆర్ కామెంట్స్, కోడ్ ఉండిద్ది, చాలా పెద్ద కోడ్, మేబీ మెయిన్ ఫంక్షన్ ఇదంతా కోడ్ అనుకోండి. ఇక్కడ నేను కామెంట్స్ రాస్తాను. దేనికి అంటే ఇది మనం ఏం కోడ్ రాస్తాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ రాస్తాం. ఈ కామెంట్స్ నేను చెప్పుకున్నా చూడండి, కంపైల్ అవ్వవు, ఇవన్నీ ముందే రిమూవ్ చేయబడతాయి ఎప్పుడైతే కోడ్ కంపైల్ అవ్వడానికి ముందే. ఓకే, మీకు వినిపిస్తుంది కదా? ఓకే, ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నా. సో ఈ కామెంట్స్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ని డిఫరెంట్ వేస్లో మనం మల్టీ లైన్ కామెంట్ అని, సింగిల్ లైన్ కామెంట్ అని ఉంది. ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇలా చేస్తాం, మేబీ నెట్వర్క్స్. డబల్ లైన్ కామెంట్ అంటే మోర్ దాన్ వన్ లైన్ ఉందనుకోండి, ఇలా చేయొచ్చు. స్లాష్ స్టార్, ఇక్కడ ఏం రాయాలనుకుంటే అది, అండ్ స్టార్ స్లాష్, ప్రతి లైన్ దగ్గర స్టార్ వచ్చింది. ఓకే, అది మల్టీ లైన్. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మనం ఆల్రెడీ నేను రాసిందే హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ లాగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సిస్టమ్ డాట్ ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ ఇలా ఉంది. బట్ నేను ఇక్కడ ఇలా పెట్టా. నార్మల్గా అయితే ఏమవ్వాలి, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి అండ్ వెల్కమ్ టు క్లాస్ 2 అని కూడా ప్రింట్ అవ్వాలి. బట్ మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఏమొచ్చింది, హలో వరల్డ్ అని రాదు, జస్ట్ వెల్కమ్ టు క్లాస్ 2 అని వచ్చింది. ఎందుకు అంటే ఇది కామెంట్స్. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, వెల్కమ్ టు క్లాస్ 2 అని వచ్చింది, ఇది రాలా. ఓకేనా? కామెంట్స్, ఇది మల్టీ లైన్ కామెంట్ ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఇంకోటి ఉంది. ఇప్పుడు మూడిట్లని కామెంట్ చేయాలి. ఎలా చేస్తాం? స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. ప్రతి లైన్ దగ్గర మనం పెట్టుకోవాలి. బేసిక్లీ ఈ ఫామ్ ఫాలో అవుతారు అందరూ మల్టీ లైన్ కామెంట్ అయితే. నేను బేసిక్గా ఎలా ఫాలో అవుతాను అంటే అన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ నొక్కితే 3 కామెంట్స్. ఇప్పుడు మనకు వచ్చేపటికి ఈ 3 రిమూవ్ అవుతే ఓన్లీ ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ఆపరేటర్స్, ఇవన్నీ బేసిక్స్, చాలా స్పీడ్గా వెళ్తా. కమింగ్ టు ఆపరేటర్స్, చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటి? ప్లస్ మైనస్,
multiplication, division, and remainder. Okay, and maybe cap power. ఓకేనా, వీటిని అలా ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే మనం మ్యాథ్స్లో చేసిన బేసిక్, వీటిని అలా ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఆల్రెడీ బిఫోర్ దట్ మీకు వేరియబుల్స్ కాన్సెప్ట్ చెప్పాను ఆల్రెడీ. నేను వేరియబుల్ అంటే ఏంటి, ఒక కంటైనర్లో సమ్ వాల్యూ స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అని స్టోర్ చేయాలి. ఈ వేరియబుల్ ఈ బాక్స్లో శ్యామ్ అని స్టోర్ చేసాం. ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలంటే ఈ బాక్స్ నేమ్ ఒకసారి box1 అనుకోండి. box1 ఈక్వల్ టు శ్యామ్. ఈ box1 కాల్ చేస్తే ఆటోమేటిక్గా శ్యామ్ అని వాడినట్టే. ఇది ఆల్రెడీ నేను చెప్పా వేరియబుల్స్ అంటే ఏంటని. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ చేద్దాం. ఏంటి, int a ఈక్వల్ టు 5, సెమీకోలన్ మర్చిపోకండి. int b ఈక్వల్ టు మేబీ 7, 5. int a ఈక్వల్ టు 6, int b ఈక్వల్ టు 5. జస్ట్ యాడ్ చేయండి. int c ఈక్వల్ టు a ప్లస్ b. system dot out dot println gc. రన్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ ఎడిషన్ అయింది. మేబీ సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. బిఫోర్ దట్ ఇక్కడ వస్తుంది ఆగండి అవుట్పుట్. ఇక్కడ వచ్చింది చూడండి, 11 వచ్చింది ఎడిషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇక్కడ డీగా మార్చి సబ్ట్రాక్షన్ ఏబిసిడి ఈ అండ్ ఎఫ్. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయొచ్చు అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయొచ్చు అండ్ ఇక్కడ డివిజన్ చేయొచ్చు. ఓకే, ఈ అన్నిటిని కూడా ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ఏబిసిడి ఈ ఎఫ్. రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకేం రావాలి, ఇక్కడ a ప్లస్ b 11 వచ్చింది, a మైనస్ b 1 వచ్చింది, విచ్ is 6 minus 5, అండ్ c is equal to 30 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 1, రిమైండర్ కూడా వచ్చి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్. రిలేషనల్, what are these? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పేరు శ్యామ్, ఇంకో అబ్బాయి పేరు రాజీవ్, ఇంకో అబ్బాయి పేరు కూడా శ్యామ్. ఇప్పుడు ఈ ముగ్గురిని ఎవరెవరు ఈక్వల్ అంటే ఎలా చెప్తావు, ముందు వీళ్ళిద్దరు ఈక్వల్ కాదంటే కంపేర్ చేస్తాం కదా, ఇలా కంపారిజన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 ఉంది, ఇక్కడ బి వాల్యూ 6 ఉంది, అండ్ సి వాల్యూ 5 ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది ఈక్వల్ అని ఎలా చెప్తావు, ఇది ఏ ఈక్వల్ టు బి. ట్రూ వస్తే రెండు ఈక్వల్, ఫాల్స్ వస్తే రెండు నాట్ ఈక్వల్. ఈక్వల్. అలాగే ఏ ఈక్వల్ టు సి చెక్ చేస్తాం, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అలా ఎందులో కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటంటే ఈక్వల్ టు ఉంది, రెడ్తో రాస్తా. ఏమన్నా ఈక్వల్ టు ఉంది, కంపారిజన్ అండ్ నాట్ ఈక్వల్ టు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలా రాస్తాం కదా, దాన్నే మనకు ప్రోగ్రామేటిక్గా ఇలా రాస్తాం, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. దీన్ని ఎలా రాస్తాం నార్మల్గా అయితే
దీన్ని ఎలా రాస్తాం? ఓకే, ఇవి వీటిని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. బిఫోర్ దిస్ ఇవి ఇవి ఏం రిటర్న్ చేస్తే ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. చూపిస్తాం. ఇవి కామన్ చేస్తాం. ఇక్కడ సి కూడా తీసుకుంటున్నాం. int c is equal to 6. a equal to c. చూడండి, ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే, బికాస్ a and c are equal 2, 5, 6. ఇఫ్ a equal to b అని చేశాను అనుకోండి, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? ఫాల్స్ ప్రింట్ అవ్వాలి. ఫాల్స్ ప్రింట్ అయింది. ఓకే, సేమ్ అలాగే లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎప్పుడు మీరు ఆల్రెడీ బేసిక్గా చేసే ఉంటారు. నెక్స్ట్ స్టాప్ లెటర్. ఇప్పటికి ఆల్రెడీ 2 చెప్పా. థర్డ్ లాజికల్. దీంట్లో ఏమేమి ఉంటాయి? అండ్, ఆర్, అండ్ నాట్. ఓకే, అండ్ అంటే ఏంటంటే రెండు ట్రూ అయితే 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ రెండింటికి అండ్ ఆపరేటర్స్ అప్లై చేస్తే రెండు ట్రూ అయితే ట్రూ వచ్చింది. ఎల్స్ లేకపోతే ఇది ఫాల్స్ ఉంది. ఇది ట్రూ ఉన్నా ఫాల్స్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. సేమ్ ఇందాకలాగే చేస్తాం. ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో రెండు వేరియబుల్స్ ఇలా కంపేర్ చేస్తే ఫస్ట్ థింగ్ రెండు బూలియన్ వేరియబుల్స్ అయి ఉండాలి. ఓకే, బూలియన్ వేరియబుల్స్ ఎలాగా? ఆర్ ఇలా కూడా చెక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రాసిన కదండి, a is equal to b అండ్ a is equal to c. ఈ రెండు ట్రూ అయితే మనకు రిటర్న్ వచ్చింది, ట్రూ వచ్చింది. ఎల్స్ ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇంక ఈ కోడ్ చేయట్లా, సేమ్ ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అని చాలా ఉంటాయి. టైం లాగ్ అవుద్ది కాబట్టి ఇఫ్ కండిషన్స్లో కాకుండా డైరెక్ట్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా, జస్ట్ ఫర్ రిఫ్రెషింగ్. ఇఫ్ కండిషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే, ఇప్పుడు మనం ఆల్రెడీ కండిషన్స్ నేర్చుకున్నాం ఏంటి, ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ ఈక్వల్ టు బి, ఇవన్నీ ఏం రిటర్న్ చేస్తున్నాయి? బూలియన్ వాల్యూస్ కదా. ఈ బూలియన్ వాల్యూస్ ట్రూ అయితే ఒకటి వర్క్ అవ్వాలని, ఫాల్స్ అయితే ఇంకోటి వర్క్ అవ్వాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏజ్ ఇక్కడ ఓటింగ్ బూత్ ఉంది. ఓకే, ఇక్కడ ఓటింగ్ బూత్ ఉంది, ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు. లోపలికి ఎప్పుడు అలా చేస్తాడు? చెక్ చేస్తాడు, మీ కార్డు చూపించమంటాడు. అబోవ్ 18 అయితే మీరు పంపిస్తారు. ఇఫ్ 18 బిలో అయితే బయట పంపిస్తారు. అంటే ఒక కండిషన్, ఇది అబోవ్ 18 ఉంటే లోపల పంపిస్తారు ట్రూ అయితే, ఎల్స్ ఫాల్స్ అయితే బయట పంపిస్తారు. ఇఫ్ కండిషన్. దాన్ని సింటాక్స్ ఎలాగంటే ఇఫ్ కండిషన్ కోడ్. అప్పుడు ఇఫ్ కండిషన్ కాకపోతే ఎల్స్ కోడ్.
ఓకే, ఒక చిన్న బేసిక్ కోడ్ చూద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, కాపీ చేసుకుంటున్నా. ఏ is equal to else a is not equal to b. అంతేనా? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడు. ఏ is not equal to b బికాస్ ఏ అనేది 6, b అనేది 5. ఓకే, ఇఫ్ కండిషన్ బేసిక్. ఒకవేళ మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడిని ఏ క్లాస్లో జాయిన్ చేయాలి, మేబీ ప్రైమరీ అంటే స్కూల్ 1 to 6లో జాయిన్ చేయాలా, ఆర్ 7 to 10లో జాయిన్ చేయాలా, 7 to 12లో జాయిన్ చేయాలా అని చెక్ చేసేటప్పుడు ఏజ్ ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ ఏజ్ ఈస్ బిట్వీన్ 5 to 10 ఇయర్స్, వాడు ఇక్కడ 11 to 15 ఉంటే ఇక్కడంట, అండ్ 16 to 18 ఉంటే మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అంటాం. దానికి ఇప్పుడు ఎలా కూడా రాస్తాం? ఇప్పుడు ఇక్కడ రాసిన దగ్గర ఇప్పుడు కండిషన్స్ 3 ఉన్నాయి. ఎలా రాస్తాం? ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తాం, ఏ కండిషన్ ఇక్కడ బిట్వీన్ 5 to 10 ఉన్నారా లేదా, అప్పుడు ఆ కోడ్. ఇప్పుడు ఏంటి అంటే మనకి పైథాన్ ఎవరికైనా తెలిసి ఉంటే దే విల్ నో ఎల్స్ ఇఫ్ ఎల్స్ అయ్యింది. పైథాన్లో తెలుసుంటే మనం ఎల్స్ వాడతాం. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఎల్స్ ఇఫ్. ఇక్కడ కండిషన్ రాస్తాం, కోడ్ కంటిన్యూ చేస్తాం, ఎల్స్ కండిషన్ ఒకటి రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఇంత కామెంట్ చేస్తాం, ఒక ఇంట్ ఏజ్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 19 అనుకోండి. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 5, ఇందాక వాడింది అండ్ ఏజ్ ఈస్ లెస్ దాన్ 10, then start out that tell primary school. Okay, else if age is greater than 11 and then age is less than 15, ఏమవుతాడు? సెకండరీ స్కూల్ అవుతాడు. ఎల్స్ ఏమవుతుంది? కాలేజ్. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? వాడు 19 ఏజ్ అంటే అబ్సల్యూట్లీ కాలేజ్. ఇక్కడ చూడండి, కాలేజ్.
హోప్స్ పై అమ్మదు అనుకోండి. ఇంకో నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. కమింగ్ టు లూప్స్. లూప్స్కి వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. నార్మల్గా అయితే ఏం రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ఎల్ఎన్ 1 ఇలా రాసి 2 3 4 రాస్తాం. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ ఎక్కువ అవుతుంది అండ్ రిపీటెడ్ టాస్క్ కూడా చాలా రిపీటెడ్ టాస్క్ని మళ్ళీ చేస్తాం. రిపీటెడ్ టాస్క్ని ఓవర్కమ్ చేయడానికి లూప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ దానికి వచ్చేసరికి ఫోర్ లూప్ సింటాక్స్ ఇది. ఓకే, కోడ్ ఈ మిడిల్లో కోడ్ ఏం రాస్తాం. నేను ఇప్పుడు ఏం చెప్పా, 1 to 10 ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేస్తాను, నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అని చేస్తాం. ఒకవేళ n వాల్యూ 10 అనుకోండి, 0 to 9 వరకు ప్రింట్ అవుతుంది, బికాస్ ఐ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉండిద్ది, తర్వాత 1 ఉండిద్ది, తర్వాత 2 అవుద్ది, 3 అవుద్ది, అలా సో ఆన్ 9 అవుద్ది. 10 వచ్చేసరికి కండిషన్ ఫాల్స్ అవుద్ది. ఫాల్స్ అవ్వగానే ఇది అవ్వదు. ఓకే, ఫర్ రీఫ్రెషింగ్ కోసం ఇది చెప్తున్నా, మీకు అందరికి ఆల్రెడీ ఇవి తెలిసి ఉంటాయి. కమింగ్ టు వైల్ లూప్, సేమ్ సింటాక్స్ ఎలాగా ఉంటుంది. వైల్ కండిషన్ కోడ్. ఇక్కడ మనం ఇంట్ ఐ అని తీసుకోవచ్చు, దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ కండిషన్ దగ్గర ఫాల్స్ చేయాలి. అది ఎలాగో చెప్తా చూడండి. సేమ్ ఇందాకలాగా చేస్తాం. ఐ లెస్ దాన్ 10, సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏమవుద్ది, 1 to 9 వరకు ప్రింట్ అవుతాయి, 10th కండిషన్ దగ్గర ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇలాగే డూ వైల్ లూప్ అని ఉంటుంది. డూ వైల్ ఇవి ఎలాగంటే, ఫస్ట్ ఒక వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటరేషన్లో ఫస్ట్ స్టెప్ కంపల్సరీ కండిషన్ ట్రూ అయినా ఒక 1 to 10 స్టెప్స్ ఉన్నాయనుకోండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అండ్ స్టెప్ 5 ఉన్నాయి. డూ వైల్ లూప్లో ఫస్ట్ స్టెప్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, తర్వాత కండిషన్ చెక్ చేసుకొని ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏవో అని చూస్తుంది. అలాగ సింటాక్స్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ కోడ్, ఇక్కడ వైల్ కండిషన్ రాస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఎగ్జిక్యూట్ అయ్యే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఇది మరి ఇంక ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 లూప్స్. మనం ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అయితే కామన్ చేస్తున్నాం. 4 లూప్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాం.
ఓకే, చూసారు కదా 1 0 to 9 వచ్చింది. సేమ్ వాల్యూ. ఇది కామెంట్ చేస్తాను. 9 0తో స్టార్ట్ చేస్తాం. వై 5 లెస్ దాన్ 10. ఓకే, ఇది కూడా సేమ్ ఏం చేయాలి, 0 to 9 వరకు ప్రింట్ చేసేది. ప్రింట్ చేసింది. ఇఫ్ ఇక్కడ లెస్ దాన్ కాకుండా గ్రేటర్ దాన్ పెడితే ఏమవ్వాలి, ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అసలు ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోవాలి ప్రోగ్రామ్. ఒక చూసారా, ఎగ్జిట్ అయిపోయింది బయటికి. ఏం 0 to 9 ప్రింట్ అవ్వాలి. అంటే డూ వైల్ లూప్ చూసుకుంటే సేమ్ ఇలాగే. డూ వైల్ లూప్ దీన్ని ఎలా మాడిఫై చేస్తుంటే డూ ఈ కోడ్ రాస్తాం. ఇప్పుడు చూడండి ఏమంటే చూసారు ఇక్కడ 0 ప్రింట్ అయింది. 0 ప్రింట్ అయింది. 0 ప్రింట్ అయింది మీనింగ్ అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అదే మీకు ఇందాక చెప్పాను. ఓకే, కమింగ్ టు అరేస్. అరేస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇది ఒక కంటిగ్యూస్ మెమరీ లొకేషన్. అంటే మెమరీ ఇక్కడ ఉందంటే మెమరీ 100 ఉందనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ 101 దగ్గర ఉంది మెమరీ. ఓకే, మనం నార్మల్గా రిప్రజెంట్ చేసేది రాదుగా 1 2 3 4 ఇది ఒక అరే. బట్ మనం ఇక్కడ జావాలో అలా సింటాక్స్ రాస్తాం అరే. ఇది ఒకవేళ ఇంటీజర్ డేటా టైప్ అయితే ఇంట్ అని క్రియేట్ చేస్తాం, బ్రాకెట్స్ పెడతాం, పెట్టి అరే ఏఆర్ఆ ఈక్వల్ టు నార్మల్గా చేసుకోవాలంటే 1 2 3 4 దీన్ని ప్రింట్ చేయొచ్చు. ఇదొక అరే. ఓకే, ఆర్ మీరు స్ట్రింగ్ స్టోర్ నేమ్ స్టోర్ చేయాలనుకుంటే స్ట్రింగ్ నేమ్స్ విచ్ ఇస్ networks, Raj, Rajiv, etc. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వీటిని ఎలా ప్రింట్ చేస్తాం, మనం ప్రింట్ చేసేది ఎలాగో వాటిని. దీనికి ఇలా కూడా ఫస్ట్ యాక్సెసింగ్ ఎలాగంటే నేమ్స్ ఆఫ్ 0 అంటే నెట్వర్క్స్ ఇండెక్స్ 0, నేమ్స్ ఆఫ్ 1 అంటే రాజ్, నేమ్స్ ఆఫ్ 2 అంటే రాజీవ్. ఓకే, ఇక్కడ మనం చూసా రిపిటేటివ్గా చేస్తున్నాం. 0 ఒకసారి 1 ఒకసారి 2 ఒకటి, ఇది ఒకటి చేంజ్ అవుతుంది. దీన్ని ఫోర్ లూప్లో రాయొచ్చు కదా. నేమ్స్ ఆఫ్ ఐ ఇక్కడ ఐ అని ఇచ్చుకుంటే. ఓకే, చూపిస్తా. నెంబర్ అరే ఆర్ నేమ్స్ అరే క్రియేట్ చేద్దాం.
networks Raj and Raju. అదేం చెప్ప they should be less than అంత చెప్తావు నేమ్స్ డాట్ లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది ఓకే ఇది ఏం చేసిద్దంటే నే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడైతే 3 ఉన్నాయి కదా 3ని ఇక్కడ రిటర్న్ చేసిద్ది హోప్ అందరికి తెలుసు అని అనుకుంటా సిస్టమ్ డాట్ నేమ్స్ ఆఫ్ ఐ ఇదేమవుద్ది లైన్గా ప్రింట్ చేసుకుంటే అవుతుంది ఎర్రర్ వచ్చింది బికాస్ ఇక్కడ మన సెమికాలన్ లో సారీ కామా సో నెట్వర్క్స్ రాజ్ అండ్ రాజీ వచ్చింది arrays and coming to బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది మనం మోస్ట్లీ వాడేది ఇదే ఆర్ అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ వాడతాం సేమ్ యాజ్ అరే అది ఎలాగంటే అరే లిస్ట్లో ఏ టైప్ అని మెన్షన్ చేస్తాం ఇంటీజర్ అయితే ఇంటీజర్ ఇక్కడ వేరియబుల్ నేమ్ వేస్తాం ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని క్రియేట్ చేస్తాం ఇది మనకి యూజ్ చేసేటప్పుడు చెప్తా ఇంకా క్లారిటీగా నార్మల్ ఇప్పుడైతే అరే అయితే అలా క్రియేట్ చేస్తామో సేమ్ అలాగే బట్ సింటెక్స్ ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఓకే ఇంటీజర్ డేటా టైప్ ఇది వేరియబుల్ ఓకే అరే లిస్ట్ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం విత్ ఏ డేటా టైప్ అని అండ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఓకేనా సేమ్ ఇదలాగే అరే లిస్ట్ కూడా అండ్ కమింగ్ టు మెథడ్స్ ఫంక్షన్స్ వాట్ ఈస్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఉన్నారు అందులో ఒక అప్లికేషన్ ఆ అప్లికేషన్కి మోర్ దాన్ 1 million లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఓకే అక్కడ ఏంటంటే ఇప్పుడు సమ్ కోడ్ ఉంది ఇంకో కోడ్ ఉంది ఇదంతా వేరే వేరే కోడ్ అండ్ సేమ్ ఈ లాంగ్ లైన్స్ అన్ని ఇది సేమ్ టైప్ ఆఫ్ కోడ్ ఓకే ఇక్కడ 3 times ప్రతిసారి కోడ్ రాసే బదులు దీన్ని అంతటిని ఒక ఫంక్షన్లో రాసుకొని మేబీ ఒక బాక్స్ లాగా అనుకో ఒక బాక్స్లో పెట్టుకొని ఇందులో ఆ కోడ్ అంతా రాసి ఇక్కడున్న వేరియబుల్ సమ్ బాక్స్ 1 ఇచ్చా ఇది ఒక్కదాన్ని ఇక్కడ పెడితే సరిపోద్ది కదా ఇది ఒక్కదాన్ని ఇక్కడ పెడితే సరిపోద్ది కదా అవునా చూసారు అంటే కోడ్ రీయూజబిలిటీ చేస్తాం ఫర్ దిస్ we use functions how to create a function in Java ఇంతకుముందు పబ్లిక్ స్టార్టింగ్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి ఇది దేనికి అని చెప్పాం కదా ఇది ఒక ఫంక్షన్ ఇందులో వాయిడ్ అంటే ఏంటంటే రిటర్న్ టైప్ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అని ఓకేనా ఓకే ఇది రిటర్న్ టైప్ని మెన్షన్ చేస్తుంది ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇంటీజరా ఆర్ స్ట్రింగా మీకు ఆల్రెడీ డేటా టైప్ చెప్పా మీకు ఒకటి చెప్పదు కదండి ఇందాక అరే యూజ్ చేసేటప్పుడు నేమ్స్ డాట్
లెంత్ అని వాడా. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని రిటర్న్ చేస్తుందని చెప్పా. ఇక్కడ చూపిస్తా చూడు. ఇది ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 ఎందుకు వచ్చింది? ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, లోపల 3 ఉన్నాయి కాబట్టి. సో 3 అని రిటర్న్ వచ్చింది. రిటర్న్ అవ్వడం అంటే అక్కడికి వచ్చి ప్లేస్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాసాం, పబ్లిక్ ఇంట్ యాడ్ అని నెంబర్స్ ఇచ్చాము. ఇక్కడ సమ్ కోడ్ రాసా. యాడ్ అని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? యాడ్ అని కాల్ చేసినప్పుడు ఎంత వాల్యూ అయితే అంత వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 11 అంటే ఈ ప్లేస్లోకి 11 వస్తుంది. బేసిక్ ఫంక్షన్ ఎలా రాయాలనే సింటాక్స్. పబ్లిక్ ఇది ఏంటంటే హూప్స్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మీరు ఏం నేర్చుకుంటారంటే ఓవర్లోడింగ్, ఓవర్ హైడింగ్, ఓవర్ రైడింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు కదా. అప్పుడు ఇది ఇంకా క్లారిటీగా ఉంది. వై ప్రైవేట్, పబ్లిక్ అని ఉంది, ఇంకా ప్రైవేట్ అని ఉంటుంది, ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. ఏంటి అంటే పబ్లిక్ అంటే ఏంటో చెప్తా కదండి. ఇప్పుడు నా దగ్గర 3 ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్ 1.java, ఇందులో 2.java అని ఒకటి ఉంది, ఇందులో ఎలా ఉంది 3.java అని ఒకటి ఉంది, ఇందులో పబ్లిక్ వేరియబుల్ ఒకటి ఉంది, ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఒకటి ఉంది, అండ్ ప్రైవేట్ వేరియబుల్ ఒకటి ఉంది. ఈ పబ్లిక్ వేరియబుల్ని ఈ మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. బిఫోర్ దిస్ మీకు చెప్పలే కదా, వేరియబుల్స్ కూడా పబ్లిక్, ప్రైవేటెడ్ అని వాడుకోవచ్చు. ఈ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఎందుకు ఇవ్వాలో చెప్తున్నాను. ఓకే, పబ్లిక్ ఇది ఏంటి యూజ్ అవుతుంది? ఇక్కడ దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి. సమ్ 1 2 3 ఉంది. ఇప్పుడు 1 అని ఇక్కడ యాక్సెస్ చేయాలంటే చేయొచ్చు. 2ని చేయొచ్చు. ఎప్పుడు అంటే రెండు ఒకే మాడ్యూల్లో ఉంటే. 3ని యాక్సెస్ చేయడం సేమ్. ఇక్కడ కూడా 1 యాక్సెస్ చేయొచ్చు, 2ని యాక్సెస్ చేయొచ్చు, 3ని యాక్సెస్ చేయొచ్చు. 2 ఇప్పుడు యాక్సెస్ చేయగలం, రెండు సేమ్ మాడ్యూల్ అయి ఉంటాయి. అలాగే ఇప్పుడు కూడా మన ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ అని రాదు. ఓకే, తర్వాత రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్ కానీ, స్ట్రింగ్ కానీ, బూలియన్ కానీ, ఇలా చాలా ఉన్నాయి కదా, అవన్నీ రావచ్చు. తర్వాత ఫంక్షన్ నేమ్, బ్రాకెట్స్ అండ్ ఇలా ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. ఇవి ఇంకొన్ని ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి రాయొచ్చు. ఫంక్షన్ నేమ్ ఇలా క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్. చిన్న ఎడిషన్కి ఒక ఫంక్షన్ రాదా? సింపుల్ పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ చేసేది ఏంటి? ఇంటి కదా, ఇంటిజర్ యాడ్ a = 6, b = 7, రిటర్న్ a + b. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? a + b ఎంత వచ్చింది? 13 వస్తుంది. కోడ్ రాసేద్దాం. ఫంక్షన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ బయట రాస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ a = 5, 6 into b = 7, return a plus
సారీ, ఇక్కడ వాయిడ్ అని రాసా. వాయిడ్ అంటే ఇంకా ఏంటో చెప్పలేము కదా. వాయిడ్ అంటే ఏంటో చెప్తా. వాయిడ్ అంటే మనం ఇక్కడ రిటర్న్ టైప్ చూపించాం, అంటే ఏం రిటర్న్ చేసిద్ది రిటర్న్ టైప్ అంటే ఒక డేటా టైప్ స్పెసిఫై చేసి, బట్ ఇది చెయ్యకుండా పెడితే ఏమీ రిటర్న్ చేయదు అంటే వాయిడ్ అని రాస్తాం. ఓకే, యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేశా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాం. చూసారా 13 వచ్చింది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇంకా డిఫరెంట్ వేస్లో రాయొచ్చు మెథడ్ని. ఇక్కడ మన ఏబీని లోపల మనం లోపల ఆల్రెడీ డిజైన్ చేసాం కదా, అలా కాకుండా మనం ఇక్కడ డిజైన్ చేయొచ్చు. ఇంటి ఏ కమా ఇంటి బి. ఇక్కడ మనం పాస్ చేయొచ్చు 6, 7. ఇప్పుడు కూడా సేమ్గా వర్క్ అవుతుంది. ఓకే, 13 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాసుకోవచ్చు. ఇంకా మెథడ్స్ ఇంకా రిటర్న్ టైప్ వాయిడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ రాస్తే ఎలా రాస్తా చూపిస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సబ్ట్రాక్షన్.